హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలి. ఈరోజు టిఫిన్ వచ్చేసి సిరిధాన్యాలతోటి కిచిడి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అట్లే ఆ తర్వాత వచ్చేసి సాటర్డే పూజ కూడా సింపుల్గా అనేది చేసేసుకున్నాము. తినేదానికి కూడా చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే కనుక మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు. తర్వాత వచ్చేసి బెల్లంతో పానకం అనేది చేసుకున్నాను. పెసరపప్పుతోటి వడపప్పు అనేది చేసుకొని దేవుని దగ్గర పెట్టేసిన తర్వాత మిగతాటి ఈ విధంగా చేసుకున్నాము. ఈ విధంగా పూజ అనేది సింపుల్గా చేసేసుకున్నాము. పానకం వడపప్పు పెట్టేసాము, కొబ్బరికాయ కూడా కొట్టేసాను. ఈ విధంగా చేసుకుంటే కనుక మన ఇంట్లో మంచిగా ప్రశాంతంగా ఉండాలని ఉంటుంది కూడా పూజ అనేది చేసుకోవడం వల్ల. ఆ తర్వాత వచ్చేసి గుమ్మానికి కూడా ఈ విధంగా పసుపు పూసేసి ఈ విధంగా అలంకరించుకున్నాను. తులసి కోటకి కూడా దీపం అనేది పెట్టేసి ఆ తర్వాత వచ్చేసి పానకం వడపప్పు అనేది తులసి కోట దగ్గర కూడా పెట్టేశాను. ఈ విధంగా సింపుల్గా అనేది పూజ చేసేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి దేవుని దగ్గర కంకణాలు అనేది పెట్టేసి వేరే వాళ్ళు ఇచ్చింటే దేవుని దగ్గర పెట్టేసి ఈ విధంగా కడుతుండు. కంకణం అనేది మా బాబునే కడుతుండు. మా బాబుకి కూడా కట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా సింపుల్గా అనేది పూజ చేసేసుకున్నాను. ఇప్పుడు దండం కూడా పెట్టేసుకుంటున్నాను. ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో దేవునికి అనేది దండం అనేది పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు కిచిడీకి ఏమేమి కావాలనో మనం అన్నీ చూపిస్తా చూడండి. సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, పుదీనా. మనం పతంజలి షాప్లో ఈ ప్యాకెట్లు తీసుకొచ్చుకున్నాను. సిరిధాన్యాల ప్యాకెట్. కిచిడి చేసుకుంటే కనుక చాలా మంచిగా కమ్మగా రుచిగా ఉంటుంది. పుదీనా కూడా ఫ్రెష్గా అనేది చూడండి. ఇవి అన్ని రకాలు కలిసి ఉంటాయి కాబట్టి సిరిధాన్యాలు అనేది ఈ విధంగా కిచిడి చేసుకుంటే కనుక చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. మనం ఉప్మా ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా కిచిడి కూడా చేసుకోవచ్చు. నేను ఆ విధంగా సిరిధాన్యాలు 3 టీ గ్లాసులు అనేది తీసేసుకుంటున్నాను. 1 టీ గ్లాస్కి వచ్చేసి 1/2 లీటర్ వాటర్ వేసుకుంటే కనుక మనకు మంచిగా ఉడికిపోతుంది కిచిడి అనేది. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా 3 టీ గ్లాసులు అనేది తీసేసుకుంటున్నాను. దీంట్లో అన్ని సిరిధాన్యాలు అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి మనకు ఎక్కువ టైం అనేది ఉడకనికి కూడా టైం అనేది ఎక్కువ పడుతుంది. నేను డైరెక్ట్ కుక్కర్లో వేయకుండా మామూలుగానే ఉడికించుకున్నాను. చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే కనుక మనం ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ
మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు. ఒకసారి తింటే కన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ విధంగా కిచిడే కాకుండా మనం స్వీట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కిచిడి అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కొప్పు సరిపడే ఆయిల్ వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి ఆవాలు జీలకర్ర వేసేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఆ విధంగా మంచిగా కలిపేసుకుంటూ బాగా ఏగనియాలి. ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసేసుకొని ఒక టీ గ్లాసుకు సిరిధాన్యాలకు 1/2 లీటర్ అనేది వాటర్ అనేది పోసేసుకోవాలి. నేను 3 టీ గ్లాసులు సిరిధాన్యాలకు 2 లీటర్లు వాటర్ అనేది తీసేసుకుంటున్నాను. ఒక 1/2 లీటర్ అనేది ఎక్కువనే పోసుకుంటున్నాను. కుక్కర్లో అయితే కన్నా తక్కువ పోసుకున్నా కానీ మనకు పర్ఫెక్ట్గా అనేది అవుతుంది. నేను డైరెక్ట్ చేసుకుంటా కాబట్టి ఎక్కువ వాటర్ అనేది పడుతుంది, బాగా మంచిగా కూడా ఉడుకుతుంది. ఈ విధంగా చేసుకుంటే కన్నా ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి మనం వాటర్ పోసిన దాంట్లో కొంచెం కల్లుప్పు అనేది వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి కొంచెం పుదీనా కూడా వేసేసుకొని కోపులో మంచిగా ఏగనియాలి. ఒక సైడ్ మనం ఈ విధంగా సిరిధాన్యాలన్నీ ఎంచుకునే తలకి వాటర్ కూడా మంచిగా ఉడుకుతాయి. ఈ విధంగా సిరిధాన్యాలన్నీ మంచిగా చేసుకోవాలి. ఈ విధంగా ఎంచుకునేటప్పుడు సిమ్లే కల్లే పెట్టి ఎంచుకోండి, బాగా మంచిగా ఏగుతాయి. కిచిడి కూడా కమ్మగా రుచిగా ఉంటుంది. చూడండి, ఆ విధంగా మంచిగా ఏగనేయాలి. ఆ తర్వాత వచ్చేసి ఏగిపోయిన తర్వాత ఒక స్పూను పసుపు అనేది వేసేసుకుంటున్నాను. పసుపు కూడా వేసేసి మంచిగా కలిపేసుకోండి. ఆ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అనేది బాగా మంచిగా మరుగుతున్నాయి. ఈ విధంగా మరిగేటప్పుడు మనం వేయించి పెట్టిన సిరిధాన్యాలు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు ఉప్పు సరిపోకన్నా కానీ చూసి మధ్యలో వేసుకోవచ్చు. ఇప్పుడు వేయించి పెట్టినట్టు ఈ సిరిధాన్యాలు అనేది వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. మనం పప్పు కుక్కర్ల కంటే ఈ విధంగా డైరెక్ట్ చేసుకుంటే కన్నా కిచిడి అనేది బాగా ఉడుకుతుంది. మనకు టేస్ట్ కూడా కమ్మగా రుచిగా వస్తుంది. మధ్య మధ్యలో ప్లేట్ తీసేసి ఈ విధంగా మనం కలుపుతూ ఉంటేనా వాటర్ అనేది ఇమిరిపోయి బాగా మంచిగా ఉడికిపోతాయి. ఈ విధంగా చేసుకునేటప్పుడు ఫస్ట్ హైలో పెట్టేసి మళ్ళా కొంతసేపు తర్వాత సిమ్లే కల్లా పెట్టండి. ఈ విధంగా సిమ్లే కల్లా పెట్టి మంచిగా మనం కలుపుతూ ప్లేటు వేసేసుకుంటూ మధ్య మధ్యలో ఈ విధంగా 2-3 సార్లు చూస్తూ ఉంటేనా మనకు కిచిడి అనేది మంచిగా దగ్గరికి అనేది వచ్చేసింది. చూడండి, ఈ విధంగా మంచిగా ఉడుకుతాయి. మనం మెత్తగా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా మంచిగా కమ్మగా రుచిగా ఉంటుంది. ఈ మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తూనే ఉంటాను. నన్ను మంచిగా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. లైక్ కొట్టడం వల్ల మరి కొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి. మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. బాయ్.